వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని బిగ్ హిట్ చేసిన ఆడియన్స్కి పాదాభివందనాలు. కళ్యాణ్ బాబు రిస్క్ తీసుకోవడం వల్లనే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ బాబు. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ఏప్రిల్ 18న గ్రాండ్గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రదర్శనలో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేకర్స్ ఈ విజయంపై బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. విజయశాంతి మాట్లాడుతూ సినిమా విజయానికి ప్రేక్షకులే నిజమైన కారణమని పేర్కొన్నారు. ఈ సినిమాలో నాకు కూడా కొత్త అనుభవం కలిగిందని ఆమె తెలిపారు. హీరో నందమూరి కళ్యాణరామ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మంచి సినిమాలను ఆదరిస్తారని ఈ విజయం వారికి సమర్పించారన్నారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి కూడా చిత్ర విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసి కళ్యాణరామ్ గారి సహకారం వల్ల క్లైమాక్స్ సీన్ అద్భుతంగా మలచబడిందని అన్నారు. అక్కడికక్కడే దులుపుకొని వచ్చేసేలాగా కాకుండా 4-5 రోజుల పాటు మాట్లాడుకునేలా చేసిన సినిమా సారంగపాణి జాతకం. సారంగపాణి జాతకం సినిమా గురించి చర్చించి ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన వివరణపై నేను కొన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశాను. ఈ సినిమా క్రైమ్ కామెడీ జనర్లో వస్తుంది. ఇది చాలా ఉత్కంఠను కలిగించే జాతకం అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఇంద్రగంటి ఈ సినిమా ద్వారా నమ్మకం అంటే ఏమిటో, మూఢనమ్మకాలను సరదాగా హాస్యంగా చూపించాలనుకుంటున్నారు. తన సినిమాటోగ్రఫీ మరియు నడవడికలు కొత్తమైనవిగా రూపొందించడం, ప్రతి పాత్రను కొత్తగా చూపించడంపై దృష్టి పెట్టారు. ఈ సినిమా సింపుల్గా చెప్పాలంటే ఓ కుటుంబం అంతా చూసుకునే విధంగా రూపొందించబడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ తన 20 ఏళ్ల కెరీర్లో వచ్చి సినిమా పరిశ్రమలో మారిన పరిస్థితులను కూడా వివరించారు. ఫోన్ల వల్ల జనం సినిమాలో ఏం చూస్తున్నారో తెలుసుకోవడమే ఓ పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. పాత రోజుల్లో సినిమా చూసి పక్కన కూర్చోవడం, ఇప్పుడు బాగా ఎమోషనల్ కనెక్ట్ లేకుండానే సినిమాను చూస్తే అవగాహనలేమీ లేదని చెప్పారు. ఏప్రిల్ 25న సూర్యాపేట జంక్షన్ మూవీ గ్రాండ్ రిలీజ్. సూర్యాపేట జంక్షన్ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈశ్వర్ మరియు నైనా సర్వర్ జంటగా నటించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. యోగా లక్ష్మి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై అనిల్ కుమార్ కాంట్రగడ్డ మరియు ఎన్ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కింది. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల కానుంది. హీరో ఈశ్వర్ మాట్లాడుతూ ట్రీజర్, ట్రైలర్ మరియు మ్యాచింగ్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కథతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా చేశాం. యాక్షన్ సీన్స్ సహజంగా ఉంటాయి. ఈ నెల 25న సినిమా థియేటర్లో విడుదల కావడంతో ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్ల మాట్లాడుతూ మా సినిమా సూర్యాపేట జంక్షన్ 25న తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కాబోతుంది. ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్లో చూసి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రముఖ నటుడు ఆలీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 1250కి పైగా సినిమాలో నటించిన ఆలీకి గీమా సంస్థ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఈ అవార్డును దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం వేదికగా ప్రదానం చేశారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక నటుడు ఆలీ మాట్లాడుతూ ఇది నా కెరీర్లో ఎంతో గౌరవంగా భావిస్తున్న అవార్డు. నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. ఈ వేడుకలో అనేక మంది షేక్లు, సినీ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఇళయరాజా గారి సంగీతాన్ని పాట రాయడం నాకు దొరికిన అద్భుతమైన అవకాశం. షష్ఠి పూర్తి టీజర్ విడుదల కార్యక్రమంలో కీరవాణి, ఇళయరాజా, కీరవాణి లాంటి దిగ్గజాలు కలిసి పనిచేయడం ఈ చిత్రానికి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చింది. ప్రత్యేకంగా కీరవాణి గారు చెప్పిన అనుభవాలు, వారికి ఉన్న కళ, ఇళయరాజా గారిపై అభిమానంతో పాట రాయాలన్న ఆశ, ఇది ఈ సినిమా ద్వారా నెరవేరిన తీరు చాలా హృదయంగా ఉంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు ఎంతగా సంగీతాన్ని పూజలుగా భావిస్తారో చూపించాయి. ఇవన్నీ చూస్తుంటే షష్ఠి పూర్తి అనే సినిమా ఒక భావోద్వేగాల మేళవింపు, సంగీతం, నటన, కథాతత్వం అన్నిటినీ కలిపే సృజనాత్మక ప్రయాణంలా కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇళయరాజా గారు ఆడియో ఫంక్షన్కి రావడమే గౌరవించదగిన విషయం. విజయ్ డేట్కి పవన్. ప్రస్తుతం టాలీవుడ్లో అభిమానులు ఎదురు చూస్తున్న పలు భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. క్రేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. గత కొంతకాలంగా షూటింగ్ వాయిదాలు, డేట్ సమస్యలతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో అనే ప్రశ్నకు మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాను మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేసినా తాజాగా ఆ డేట్కి సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపించలేదు. దీంతో పాటుగా సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా చేస్తున్న చిత్రాన్ని అదే డేట్కు లాక్ చేయడంతో హరిహర వీరమల్లు వచ్చే అవకాశం లేదనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మే 30న విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే డేట్కు హరిహర వీరమల్లు రాబోతుందని ప్రచారం నడుస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ కొంతకాలం షూటింగ్ డేట్స్ ఇస్తే మేకర్స్ ఆ సమయాన్ని వినియోగించుకుని అదే డేట్ను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ నీల్ టైటిల్ ఫస్ట్ లుక్ ఆ రోజే అట.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రాల్లో ఒకటి మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 29వ చిత్రంగా ఎన్టీఆర్ 29 రూపొందుతుండగా ఫ్యాన్స్ ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ లేని కొన్ని కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ బృందం షూటింగ్ మొదలుపెట్టగా మరికొద్ది రోజుల్లో తారక్ కూడా సెట్స్ పైకి అడుగుపెట్టనున్నారు. ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రతి చిన్న అప్డేట్ కూడా నెట్టిలో వైరల్ అవుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ గతంలో సలార్కు చేసిందిలా తక్కువ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసినట్లే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ 29 నుంచి ఫస్ట్ లుక్ చాలా త్వరలో రాబోతుందని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన మే 20న స్పెషల్ గిఫ్ట్గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినా ఫ్యాన్స్ మాత్రం మే నెల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే ఓ మాస్ ఫెస్టివల్ అనేలా ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఇంటెన్స్ కథనంతో రూపొందుతుందని, ఎన్టీఆర్ లుక్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని టాక్. మరి ఈ మూవీ టైటిల్ ఏంటో, లుక్ ఎలా ఉంటుందో చూసే సమయం దగ్గర పడుతుంది. మే 20 ఫ్యాన్స్కి నిజంగా పండుగ అవుతుందేమో చూడాలి. రామాయణ 2పై ఇంట్రెస్టింగ్ అప్డేట్. బాలీవుడ్లో పలు ఎపిక్ ప్రాజెక్టులు తెరకెక్కుతున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్టులలో ఒకటి నితీష్ తివారీ డైరెక్షన్లో రాబోతున్న భారీ చిత్రం రామాయణ. ఈ పాన్ ఇండియా మూవీలో టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, న్యాచురల్ స్టార్ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 పార్టులుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ మొదటి భాగం షూటింగ్ను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ సీతల పరిచయం, అరణ్యవాసం మొదలైన కీలక ఘట్టాలను చూపించనున్నారు. కాగా ఈ పార్టును ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రారంభమైందట. ప్రస్తుతం లంకలో సీతాదేవి, సాయి పల్లవి ఆధారంగా అత్యంత కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ. దీనికి తోడు త్వరలోనే రణబీర్ కపూర్ పై కూడా షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అఖండ 2 రిలీజ్పై షాకింగ్ రూమర్స్. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రీసెంట్గా విడుదలైన డాకు మహారాజ్ చిత్రం ఆయన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ విజయంతో జోష్ మీదున్న బాలయ్య ఇప్పుడు తన ఆల్ టైమ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2 కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్ట్ 1 ఎంతటి మాస్ క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లో దుమ్ము లేపిన ఈ సినిమా ఓటీటీలో నార్త్ ఆడియన్స్ నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2పై భారీ హైప్ నెలకొంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అఖండ 2 చిత్రానికి ముందుగా సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ను మేకర్స్ లాక్ చేసినట్లు ఉన్న సినిమా ప్యాచ్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందట. అదే కనుక నిజమైతే సంక్రాంతి బరిలో బాలయ్య అఖండ అవతారంలో మళ్ళీ మాస్ కన్విందు చేయబోతున్నారన్నమాట. ఈ వార్తపై ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అభిమానులు మాత్రం సినిమా ఆలస్యమైనా సరే క్వాలిటీ కంటెంట్ కోసం వెయిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్కు ఇది నిజంగా మాస్ ట్రీట్ కానుంది. మరి అఖండ 2 ఎప్పుడు వస్తుందో అధికార ప్రకటన కోసం కాస్త ఓపికగా వేచి చూడాల్సిందే. పెళ్లిపై నాకు నమ్మకం లేదు, సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నటి త్రిషా కృష్ణన్, కోలీవుడ్ సీనియర్ నటి, వివాహం గురించి తన అభిప్రాయాన్ని సున్నితంగా సెన్సేషన్గా వివరించారు. ఆమె పెళ్లిపై ఇచ్చిన తాజా వ్యాఖ్యలు అభిమానులు మీడియా హోరెత్తాయి. త్రిష ఈ ప్రశ్నకు సమాధానంగా వివాహం గురించి ఆమెకు ఏ స్పెషల్ నమ్మకం లేదని చెప్పి షాకింగ్ రిప్లై ఇచ్చారు. పెళ్లి గురించి ఆమె ఆసక్తి లేదని, తాను పెళ్లి చేసుకుంటే అది తన మనసుకు నచ్చిన వ్యక్తిని మాత్రమే చేస్తానని వెల్లడించారు. ఆమెకు పెళ్లి లేదా వివాహ వయసు ఏమిటో, అలా జీవితం సాగించాలని ఎప్పుడూ అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆమె మాటల్లో, నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు, కానీ నేను నమ్మే వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె వివాహం చేసిన తర్వాత కూడా ఎప్పటికీ విడిపోకుండా ఒకరి జీవితాంతం కలిసి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష పెళ్లి మీద చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులందరికీ ఓ సందేహాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఆమె పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం వంటి పరిస్థితిని తట్టుకోలేని అనుభవాన్ని పేర్కొన్నాయి. వివాహం చేయడం కానీ విడాకులు తీసుకోవడం నాకు అసహ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఆమె వాదన ప్రకారం పెళ్లి చేసే అనుభవం లేకుండా విడిపోతే అది క్షోభే తప్పు కావని ఆమె స్పష్టం చేశారు. అలాగే నాకు అనుభవం లేకుండా విడిపోతే నా జీవితంలో అలాగే కొనసాగేలా ఉన్నా బాగుంటుంది అని త్రిష చెప్పారు. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్కి హెల్త్ కార్డ్ వితరణ. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులకు మైక్రోకేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనంతరం తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ కె రాకేష్, నాని, ప్రధాన కార్యదర్శి శ్రీ పుట్టా విజయ్ కుమార్, కోశాధికారి శ్రీ కె నరేందర్ రెడ్డి గారు మరియు ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు మరియు తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎస్ఏ ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి శ్రీ గాడిచర్ల బంటి, కోశాధికారి శ్రీ ఉదయ్ కుమార్ల గారు కొనసాగించగా టీవీ మ్యూజిషియన్ యూనియన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో టీవీ మరియు ఓటీటీ మ్యూజిషియన్ సభ్యులకు
ఈఎన్టీ మరియు ఐ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 4 సంవత్సరాలకు వర్తించేలా ఇచ్చిన హెల్త్ కార్డు చాలా గొప్పవని వ్యక్తులు అభిప్రాయపడ్డారు. సుమారు 100 మంది మ్యూజిషియన్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేఎల్ స్టూడియోస్ అధినేత శ్రీ లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అతిథులందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఈ మైక్రో కేర్ మరియు నేత్ర హాస్పిటల్ వారి హాస్పిటల్ సేవలు మా ఫెడరేషన్ అన్ని అనుబంధ సంఘాల వారు ఉపయోగించుకునేలా చర్యలు చేపడతామని టీవీ మరియు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కె రాకేష్ నానిగారు తెలియజేశారు. ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.